తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తుకు తెరలేచింది. ఎన్నికల వేడిలో గులాబీ బాస్ ఇంటికెళ్లి కలిశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి బీఆర్ఎస్ బీఎస్పీ. పొత్తు విధి విధానాలు సర్దుబాట్లపై రేపు చర్చించబోతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. పొత్తులో బీఎస్పీకి 1-2 సీట్లయితే పక్కా అని తెలుస్తోంది. ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీల కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? కేసీఆర్ ని కలిసిన ఆర్ఎస్పీ ఎన్నికల వేళ కీలక భేటీ. ఎంపీగా పోటీ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఇదో అనూహ్య పరిణామం. పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త సమీకరణాలకు సంకేతం. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేతతో భేటీ అయ్యారనేది తెలంగాణ పాలిటిక్స్ లో బ్రేకింగ్ న్యూస్. ఐపీఎస్ సర్వీస్ వదులుకొని కొత్త జెండా పట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డ ఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కి టచ్ లోకి రావడం అందరిలో ఆసక్తి రేపుతోంది. నందినగర్లో మాజీ సీఎం ఇంటికి వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు ఆర్ఎస్పీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జనరల్ స్థానం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన ఆ సీటులో ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, త్వరలోనే పాలిటిక్స్ కి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆర్ఎస్ తాజా ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతుండగానే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అయ్యారు. నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం కొనసాగుతుందని ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు ఆర్ఎస్. బీఆర్ఎస్ పాలనలో అధికార పార్టీపై విరుచుకుపడేవారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా 6 గ్యారెంటీలపై ఆయన కొన్ని సందేహాలు లేవనెత్తుతూ ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. పార్లమెంటుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న సమయంలో కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ రాజకీయ అవగాహనలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు కోసమే బీఆర్ఎస్ అధినేతతో ఆర్ఎస్పీ భేటీ అయ్యారనే చర్చ మొదలైంది. సిర్పూర్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోరుతో లాభం ఉండదన్న అభిప్రాయంతో ఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోయినా బలంగా ఉన్న బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే కనీసం 2 పార్లమెంట్ సీట్ల నుంచైనా గట్టి పోటీ ఇవ్వొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారట ఆర్ఎస్. బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతో ప్రవీణ్ కుమార్ ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి. 3 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, జహీరాబాద్ ఎంపీలు పార్టీ వీడారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉంది గులాబీ పార్టీ. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బహుజనుల ఓట్లు అనుకూలిస్తాయన్న ఆలోచనతో ఉన్నారట పార్టీ అధినేత. అటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కూడా అదే అభిప్రాయంతో ఉండటం ఈ భేటీకి అవకాశం కల్పించిందని అంటున్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో ప్రాముఖ్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వికసన గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాము. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు. పొత్తులో భాగంగా 1-2 ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది పార్టీ శ్రేణుల టాక్. అందులో భాగంగానే నాగర్ కర్నూలుతో పాటు మరో రిజర్వ్ సీటుని బీఎస్పీకి ఇవ్వొచ్చని భావిస్తున్నారు.